చిత్తూరు నగరంలో వెలిసిన ప్రముఖ కోదండ రామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం 8 గంటలకు అంగరంగ వైభవంగా రథోత్సవాన్ని నిర్వహించారు. కోదండ రామస్వామి ఆలయం నుండి సీతా లక్ష్మణ హనుమాన్ సమేత కోదండ రామ ఉత్సవాలను ఉయ్యాలలో ఊరేగిస్తూ చర్చి వీధిలో ఉన్న రథంపై ప్రతిష్ఠాపించారు. ప్రధాన అర్చకులు వేణుగోపాల స్వామి మంగళహారతిని అందించారు. అనంతరం అశేష భక్తజన జై శ్రీరామ్ నినాదాలతో నగర వీధుల్లో కోదండ రామస్వామి రథంపై ఊరేగించారు. జగన్నాథుని రథ చక్రాలు నగర వీధుల్లో ఊరేగుతుండగా జై శ్రీరామ్ నినాదాలతో అడుగడుగున భక్తజనం బ్రహ్మరథం పట్టారు. చిత్తూరు పట్టణంలో పురాతనమైనటువంటి శ్రీ కోదండరామస్వామి దేవస్థానం నుండి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తుల సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అదేవిధంగా వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు 21/4/2024 తేదీ ఆదివారం స్వామివారు రథాన్ని అధిరోహించి పురవీధులలో భక్తులకి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నాం. ప్రతి ఒక్క భక్తుడికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ కోదండరామస్వామి దేవస్థానానికి కారణం డెవలప్ అయ్యేదానికి కూడా భక్తులని నొక్కి వక్కాడిస్తున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా చిత్తూరులోనే కోదండరామస్వామి దేవస్థానం నెంబర్ 1గా రావాలని భక్తులు సహాయ సహకారాలు అందించాలని మనసారా కోరుకుంటూ జై శ్రీరామ్ నిలిపి 12 ఏళ్లుగా బ్రహ్మోత్సవాలు లేదు. ఇప్పుడు దగ్గర ఒక 7-8 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాలు తిరిగి ప్రారంభం జరిగింది. తేరు లేకుండా ఉండింది, రథం లేకుండా ఉండింది దేవస్థానానికి. అది కూడా భక్తుల సహాయ సహకారాలతో 30 లక్షల వ్యయంతో శ్రీ కోదండరామస్వామి దేవస్థానానికి రథాన్ని తయారు చేసి ఇది 2వసారి పట్టణాల్లో ఊరేగింపేది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కోదండరామస్వామి అనుగ్రహం కలుగుతుందని, భక్తులందరూ ఎల్లవేళలా సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నా. ఆ భక్తులు కోదండరామస్వామి ఎల్లవేళలా సదా రక్షించాలని కోరుకుంటూ ఈ ఉత్సవాలు 24వ తేదీ ఉదయం శతకలశ తిరుమంజనం, సాయంత్రం శ్రీ సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. చిత్తూరు పట్టణంలోనే ఎక్కడా లేని విధంగా తిరు కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇంకొకటి మన ఏపీలోనే ఎక్కడా లేని విధంగా శ్రీ కోదండరామస్వామి దేవస్థానం నందు సాయంత్రం ప్రతిరోజు ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు బయ్యాలి సేవ అత్యంత వైభవంగా జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ విచ్చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నా.